హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు హిస్టరీ సీరీస్ ఇన్ తెలుగు. ఈరోజు ఐదో ఎపిసోడ్‌లో భాగంగా మెస్పిటోమియా నాగరికతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, లాస్ట్ వీడియోలో మనం ఈజిప్ట్ నాగరికతను అర్థం చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మెస్పిటోమియా నాగరికతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్థం చేసుకుందాం. అయితే స్టార్టింగ్ ఈ 3 చోట్లే మానవ నాగరికత అనేది మొదలైంది. అక్కడి నుంచి మిగతా చోట్లకి స్ప్రెడ్ అయింది. సో, ఈ 3 సివిలైజేషన్ మనకు అర్థమైతే హిస్టరీలో ఉన్న మొదటి దశ మనకు బాగా అర్థమైనట్టు. సో, ఈరోజు మెస్‌పొటేమియాని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్‌గా ఇది మోడర్న్ ఇరాక్ ప్రాంతాన్ని ఇదివరకు ఆ ప్రాంతాన్ని మెసొపొటేమియా అనేవాళ్ళనమాట. అంటే ఇప్పుడు ఇరాక్ ప్రాంతం ఏదైతే ఉందో అదే ఒకప్పుడు మెసొపొటేమియా. అయితే ఈరోజు మనం ఈ మెసొపొటేమియా నాగరికత యొక్క నేచర్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ మెసొపొటేమియా నాగరికత మానవుల పురోగతికి ఎట్లా కాంట్రిబ్యూట్ చేసిందన్న దాన్ని కూడా అర్థం చేసుకుందాం. సో, ఈ 2 అర్థం చేసుకోవడమే ఈరోజు మన గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోలో మనం చర్చించుకున్నట్టు ఈజిప్ట్ అనేది చాలా స్టేబుల్‌గా ఉండేది. దానికి ఒక ఆర్డర్ ఉండేది. ఆ ఆర్డర్‌లోనే ఉండేదది. అన్‌స్టేబుల్‌గా ఉండేది కాదు. అయితే ఇట్లా స్టేబుల్‌గా ఉండడానికి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే దాని జియోగ్రఫీ. దానికి వెస్ట్ వైపున ఒక సహారా డెజర్ట్ ఉండేది. నార్త్ వైపునేమో మెడిటేరియన్ సీ ఉండేది. ఈస్ట్ వైపు రెడ్ సీ ఉండేది. సో, ఇట్లా నేచురల్ బౌండరీస్ ఉండేవి. బయట నుండి అంత ఈజీగా వచ్చి దీన్ని ఆక్రమించుకోవడానికి లేదు. ఓన్లీ లెవాంట్ ద్వారానే రావాలి. సో, ఆ ఏరియాని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. సో, ఈ జియోగ్రఫీ ఈ ఈజిప్ట్‌కి స్టెబిలిటీని ఇంకా ఒక ఆర్డర్‌ని అంటే ఫెర్రో పాలిచ్చే ఒక ఆర్డర్‌ని తీసుకొచ్చిందనమాట. కానీ ఆ ప్రివిలేజ్ మెసొపొటేమియాకి లేదు. మెసొపొటేమియాకి అన్ని వైపుల నుండి ప్రమాదం పొంచి ఉండేదనమాట. అంటే ఈస్ట్‌కేమో జాగ్రోస్ మౌంటైన్స్ ఉండేవి. తర్వాత వెస్ట్‌కేమో అరేబియన్ స్టెప్స్ ఉండేవి. ఇక్కడ నుండి చాలా అగ్రెసివ్ ట్రైబ్స్ అంటే ఆ ప్రాంతంలో రిసోర్సెస్ లేని కారణంగా వీళ్ళు మెసొపొటేమియా మీద పడి వీళ్ళు రైడ్స్ చేసేటోళ్ళు. వీళ్ళ మీద దాడి చేసేటోళ్ళు. అట్లాగే వాళ్ళు నార్త్ సైడ్‌కెళ్తే అనటోలియాలో హైటైట్ అనే ఒక అగ్రెసివ్ కింగ్‌డమ్ ఉండేది. అలాగే స్టెప్ పీపుల్ కూడా వచ్చేటోళ్ళు. సో, అన్ని వైపుల నుండి మెసొపొటేమియాకి థ్రెట్ ఉండేదనమాట. సో, వీళ్ళు ఇట్లాంటి థ్రెట్ ఉండడం కారణంగా వీళ్ళెక్కువ అభద్రతా భావంలో ఉండేవాళ్ళు. ఈ సివిలైజేషన్ అంతా కియాస్ ఉంటది. ఈజిప్ట్ ఆర్డర్ అయితే మెసొపొటేమియా కియాస్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటది. అయితే ఈ మెసొపొటేమియాలో మనకి మేజర్‌గా 2 రివర్స్ ఉన్నాయి. ఒకటేంటంటే యూఫ్రటీస్, ఇంకొకటేంటంటే టైగ్రస్. యాక్చువల్‌గా మెసొపొటేమియా అనే పేరేంటంటే దాని అర్థం ఏంటంటే గ్రీక్‌లో మెసో అంటే మధ్య భాగం, టోమియా అంటే రివర్ అన్నమాట. సో, మెసొపొటేమియా అంటే 2 నదుల మధ్య ఉన్న భాగాన్నే మెసొపొటేమియా అనేటోళ్ళు. ఇట్లా యూఫ్రటీస్ ఇంకా టైగ్రస్ నదుల మధ్యే ఉండేది. అయితే ఈ రివర్‌లు గూడా ఈ సివిలైజేషన్‌ని షేప్ చేసాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఈజిప్ట్‌లో అనుకోండి, నైల్ అనేది ఈజిప్ట్ గిఫ్ట్ అన్నమాట బేసిక్‌గా. ఎందుకంటే నైల్ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉండేది నైల్ నది. అది రెగ్యులర్‌గా ఫ్లడ్స్ వచ్చేవి. సో, అగ్రికల్చర్ ఈజీగా ఉండేది. సో, ఆ రకంగా ఈజిప్ట్ ఈజీగా అగ్రికల్చర్ అనేదండి. కానీ ఇక్కడ అలా గాదు. మెసొపొటేమియాలో యూఫ్రటీస్, టైగ్రిస్ అనేవి అన్‌ప్రెడిక్టబుల్ రివర్స్. అసలు వీటిల్ని ప్రెడిక్ట్ చేయడానికి కష్టం. సో, మీరు నగరాలు నా మ ఈ నదులకు దగ్గరగా కట్టుకున్నామనుకోండి, పెద్దగా వరదొత్తే నగరాలు మునిగిపోతాయి. దూరంగా కడితే వాటర్ యాక్సెస్ ఉండదు. సో, వీళ్ళేంటంటే ఎంతసేపు ఆ రివర్‌లని ఎట్లా టేమ్ జేయాలి? వాటికి కాలువలు ఎలా తవ్వుకొని, ఆ ఇరిగేషన్ ఎట్లా చేయాలి? ఈ సంఘర్షణలోనే ఇక్కడ ఇక్కడ ఈ మెసొపొటేమియా ఉండేదనమాట. సో, రివర్స్ కూడా అంత ఎక్కువ సహకరించలేదు. నైల్‌లా సహకరించలేదు. ఇక్కడ లైఫ్ అనేది కొంచెం కష్టం. ఈజిప్ట్‌తో పోల్చుకుంటే. అయితే ఈ 2 అంటే ఈజిప్ట్ సింగిల్ రివర్ సిస్టమ్ ఉండడం వల్ల అక్కడ సెంట్రలైజేషన్ గూడా ఈజీగా అయ్యింది. కానీ ఇది అలా గాదు కదా! ఇది 2 నదులున్నాయి. అక్కడ కూడా వాటర్ రిసోర్సెస్‌ని మేనేజ్ చేయడం కష్టం. సో, ఇది ఎంతసేపు ఇది సెంట్రలైజేషన్‌లోకి లేదు స్టార్టింగ్. స్టార్టింగ్ నుంచి ఇదేంటంటే సిటీ స్టేట్స్ అంటే అక్కడ ఒక సిటీ, అక్కడో సిటీ, అక్కడో సిటీ అలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండేవన్నమాట. సో, ఇది ఇనీషియల్‌గా సెంట్రలైజ్డ్‌గా లేదు. అయితే ఈ కెనాల్ బిల్డింగ్ అంటే కాలువలు కట్టేది, తర్వాత ఇరిగేషన్ కోసం మానవులు సహకరించుకోవాలి. ఒక గవర్నమెంట్ అనేది ఉండాల. గవర్నమెంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయగలదు. సో, ఈళ్ళు స్టార్టింగ్ నుండి సిటీ స్టేట్స్ అయితే నిర్మించబడ్డాయి.
అయితే ఈ సిటీ లోపల ఈ ఈ ఈ ఈ జియోగ్రఫీ కొలాబరేషన్ తెచ్చింది కానీ, సిటీల మధ్య మాత్రం ఘర్షణుండేది. ఒక సిటీ ఇంకో సిటీ ఎప్పుడూ ఘర్షణలు పడుతూ ఉండేవి. ఆ ఘర్షణలకు కారణం వాటర్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఇంకో బౌండరీస్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. కానీ మెసొపటోమియాని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇది యూనిఫైడ్‌గా లేదు స్టార్టింగ్. సిటీ స్టేట్స్‌గా విడివిడిగా ఉండేది. అయితే ఈ సిటీ స్టేట్స్ లోపల కొలాబరేషన్ ఉన్నప్పటికీ సిటీస్‌ల మధ్య మాత్రం కాంపిటీషన్ ఉండేది. వాటర్ కోసం, ఇంకో దాని కోసం, ఇంకో దాని సో, ఎప్పటికప్పుడు ఈళ్ళు ఘర్షణలు పడుతూ ఉండేటోళ్ళనమాట. అయితే ఈ సిటీస్‌లో అన్నిట్లికన్నా ఫస్ట్ సిటీనిగా ఉర్క్‌ని అంటాం అనమాట. ఇది ఫస్ట్ సిటీ. యాక్చువల్‌గా దీని మీద నాకు జోక్ కూడా ఉంది. ఇప్పుడు సిటీలో అందరూ ఉరుకులు పరుగుల మీద ఉంటారు గదా! దానికి కారణం ఇదే ఉర్క్. సిటీ ప్రపంచంలో మొట్టమొదటి సిటీ పేరే ఉర్క్ అయినప్పుడు అప్పుడు స్టార్ట్ అయిన పరుగులు ఇప్పటికి పోలేదు. అయితే ఇది జోక్ మాత్రమే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పేరు. సో, ఇది ఉర్క్ స్టోరీ. అయితే మీరు ఈ ఉర్క్ చూస్తే దీనికి ఈ ప్రతి సిటీకి వాల్స్ ఉండేవి. వీళ్ళు ఫోర్టిఫికేషన్ కోసం డిఫెన్స్ కోసం మంచి వాల్స్ బిల్డ్ చేసుకునేటోళ్ళు. ఆ తర్వాత ఈళ్ళకేంటంటే ఒక టెంపుల్ దీన్ని జిగ్రాట్ అంటారనమాట. జిగ్రాట్ కాంప్లెక్స్ ఉండేది. టెంపుల్ కాంప్లెక్స్ ఉండేది. ఇక్కడ నుండి అడ్మినిస్ట్రేషన్ జరిగేది. లేదంటే ప్యాలెస్ అడ్మినిస్ట్రేషన్ జరిగేది. సో, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఇట్లానే అన్ని సిటీస్ ఉండేవి. ఈ ఉర్క్ సిటీకి పాపులేషన్ వచ్చి సుమారు ఒక 30,000 పీపుల్ ఉండేటోళ్ళనమాట. సో, ఇది బేసిక్ ఐడియా. అయితే ఈ సిటీస్‌లోనే అంటే మెసొపొటేమియాలో ఉన్న సిటీస్‌లోనే ఫస్ట్ రైటింగ్ అనేదొచ్చింది. అయితే ఈ రైటింగ్ అనేది బంకమట్టి మీద రాసేటోళ్ళు స్టార్టింగ్. ఆ రాసిన తర్వాత దాన్ని ఎండబెట్టేటోళ్ళు. ఎండబెట్టాక ఒకసారి ఎండబెడితే గట్టిగా అయిపోద్ది గదా! దాన్ని స్టోర్ చేసేటోళ్ళనమాట. ఇట్లానే దీన్ని క్యూనిఫార్మ్స్ అంటారు. క్యూనిఫార్మ్స్. ఇట్లానే మెసొపొటేమియాలో రైటింగ్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఇక్కడే మొట్టమొదటి రైటింగ్ అనేది స్టార్ట్ అయింది మెసొపొటేమియాలోనే. అయితే ఈ రైటింగ్‌ని రికార్డ్ మెయింటెనెన్స్‌కి తర్వాత ఇంకా చాలా చాలా ఆటిలకి వాడేవారు. అంటే ఆ టాక్సెస్ కలెక్షన్, టాక్స్‌లని రికార్డ్ జేసుకోవడానికి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు లోన్ కోసం వచ్చాడనుకో, ఆ టెంపుల్ కాంప్లెక్స్ దగ్గరికి. అతనికి లోన్ ఇస్తున్నట్టు రాసేటోళ్ళు. త కింద అంటే సాక్షులు ఎవరున్నారో వాళ్ళు రాసేవాళ్ళు. రాసింది అది ఎండబెట్టేటోళ్ళు. ఎండబెట్టి తర్వాత చూసుకునేవాళ్ళు ఎవరు మనకి పన్నులివ్వాలని చెప్పి. దీంట్లో ఉన్నోళ్ళని సంప్రదించి మీరు లోన్ ఇవ్వాలి గదా! అని అంటే కాంట్రాక్ట్‌లా అనమాట. ఒకవేళ ఆ లోన్ తీర్చేత్తే ఇది అతనికి ఇచ్చేత్తాడు. అతన్ని ఇరగ్గొట్టుకోవడం ఏదో చేత్తాడు. సో, ఇట్లాగే వీళ్ళు రైటింగ్‌ని క్యూనిఫార్మ్స్‌లో చేసేటోళ్ళు. ఇట్లా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు ఆళ్ళ సివిలైజేషన్. సో, రైటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని పేరు క్యూనిఫార్మ్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది జిగ్రాట్. ఏదైతే టెంపుల్ కాంప్లెక్స్. అయితే దీని యొక్క స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఆర్టిఫిషియల్‌లా ఒక కొండలాంటి ప్రదేశం, ఒక ఎత్తైన ప్రదేశాన్ని కట్టి, ఆ పైన వాళ్ళు వాళ్ళ టెంపుల్స్‌ని బిల్డ్ చేసుకునేటోళ్ళన్నమాట. ఇక్కడ నుండి ఇది అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బలంగా వాడేటోళ్ళు. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ సమాజంలో. ఎందుకంటే ప్రతి నగరానికి ఒక్కొక్క దేవుడు ఉండేవాడు. ప్రతి నగరానికి ఒక్కొక్క దేవుడు ఉండేవాళ్ళు. అయితే ఆ నగరంలో ఉన్నవాళ్ళు వాళ్ళని కొలిచేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్క్ అనే నగరానికి అంటే స్కై గాడ్ ఉండేటోడు. ఉర్ అనే నగరానికి నానా అతను మూన్ గాడ్ ఉండేవాడు. అలా ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క గాడ్ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే ఈ నగరాలు ఒకదానితో ఒకటి కాంటాక్ట్‌లోకొస్తాయో, అప్పుడు ఆ మిగతా నగరాల్లో ఉన్న దేవుళ్ళని గూడా కొలవడం మొదలుపెట్టేవారు. అట్లాగా మెసొపొటేమియాకి ఒక దేవుళ్ళ సమూహం పాంథియాన్ అని అంటాం. అంటే ఒక దేవుళ్ళ సమూహం అన్నమాట. అట్లా అన్ని దేవుళ్ళు కలిసి ఒక 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 స్టేజ్ మీదకొచ్చారన్నమాట ఇట్లా. ఆ తర్వాత. అయితే ఇనీషియల్‌గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సిటీ స్టేట్స్ ఒకదానితో ఒకటి వార్‌ఫేర్ ఉండేది. అంటే యుద్ధం అనేది ఉండేది. అయితే ఈ యుద్ధం ఎట్లా అంటే ఆళ్ళకి నీటి మీద గాని ఏదైనా తగువ వచ్చిందనుకోండి. ఆ తగువ తీర్చుకోవడానికే. తీర్చుకున్న తర్వాత ఎవరైతే నెగ్గారో వాళ్ళ మాట చెల్లేది. మిగతా ఓడిపోయినోళ్ళు నెగ్గినోళ్ళ మాట ఇనాలి. ఇట్లా ఆహ్, ఆహ్, ఒక అంటే ఇష్యూస్‌ని రిజాల్వ్ చేసుకోవడానికి మాత్రమే యుద్ధాలు చేసేటోళ్ళు. కానీ ఇట్లాంటి వార్‌ఫేర్‌ని ఒక ఒక వ్యక్తి మార్చేసాడు. అతనే సార్గాన్. ఇతను మెసొపొటేమియాలో ఉన్న వార్‌ఫేర్‌ని మొత్తం మార్చేసాడు. ఇతను అక్కాడ్‌లో నుంచొచ్చాడు. అయితే ఇతనేం చేసాడంటే ఫస్ట్ టైమ్ యుద్ధం నెగ్గాక అతను ఇష్యూ రిజాల్వ్ చేసుకోవడమే కాకుండా ఓడిపోయిన రాజ్యాన్ని ఇతనే పరిపాలించాడనమాట. అలాగే ఇతను ప్రపంచంలో ఫస్ట్ ఎంపైర్‌ని బిల్డ్ చేసాడు. దాని పేరే అక్కేడియన్ ఎంపైర్ అనమాట. సో, ప్రపంచంలో ఫస్ట్ ఎంపైర్ ఇక్కడే స్టార్ట్ అయింది. మెసొపొటేమియాలోనే. దాని పేరు అక్కేడియన్ ఎంపైర్. అయితే ఈ సార్గన్ అనే వ్యక్తి చాలా హంబుల్ ఆరిజిన్స్ ఉండే. స్టార్టింగ్ ఇతను కింగ్ దగ్గర సేవకుడు. కప్ బేరర్ అనమాట.
అయితే అక్కడి నుండి ఇతను ఫస్ట్ ఎంపరర్ అవ్వగలిగాడు. సో, ఇతను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతనే మెసొపొటేమియాని యూనిఫై చేసింది. మొత్తం సివిలైజేషన్ మొత్తం యూనిఫై చేసింది. ఫస్ట్ అసలు మనం మెసొపొటేమియా మ్యాప్ గురించి అసలు ఆ టైమ్ లైన్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇనీషియల్‌గా సమ్మేరియన్ సిటీస్ అని విడివిడిగా సిటీస్ అన్నీ ఉండేవి. తర్వాత దీన్ని అక్కేడియన్ ఎంపైర్ నాటికి సార్గాన్ అన్నిటిని కలుపుతాడనమాట. ఒకే ఎంపైర్‌లోకి తెస్తాడు. కానీ తర్వాత అది మళ్ళీ కూలిపోద్ది. బయట నుంచొచ్చి జార్గ్రోస్ మౌంటైన్ నుంచొచ్చి వీళ్ళు పాలిస్తారు. తర్వాతేమో మళ్ళీ అంటే చిన్న చిన్న కింగ్‌డమ్స్ కింద మళ్ళీ విడిపోయుండే. ఆహ్, అయితే ఇట్లా చాలా టైమ్ ఉంటది. కానీ అక్కేడియన్ ఎంపైర్ తర్వాత 2 మేజర్ ఎంపైర్‌లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏవేంటంటే బాబిలోన్ ఎంపైర్, ఇంకోటి అస్సీరియన్ ఎంపైర్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే మెయిన్ అంటే మేజర్ ఎంపైర్స్ అన్నమాట మెసొపొటేమియాకి. అయితే ఫస్ట్ బాబిలోన్ ఎంపైర్. ఈ బాబిలోన్ ఎంపైర్‌లో అంటే హమ్మురాబి అనే ఒక పెద్ద అంటే ఫేమస్ కింగ్ ఉండేవాడనమాట. ఇతను చాలా ఏరియాని ఆక్రమించుకున్న తర్వాత ఇతనేం చేసాడంటే రూలింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అట్లాగే తన కోడ్ అంటే లా కోడ్ అంటే ఇతని చట్టం అనేది చాలా ఫేమస్. హమ్మురాబి లా కోడ్ అంటాం అనమాట. అయితే ఇతని చట్టం ఏంటంటే ఎవడన్నా ఒకడు కన్ను తీసాడనుకోండి ఇతనెళ్లి ఎవడైతే కన్ను తీసాడో ఈడి కన్ను తీసేవాడు బేసిక్‌గా. ఎవడైతే ఇంకోటి చెయ్యి తీస్తే ఈడెళ్లి ఆడి చెయ్యి తీసేవాడు. అంటే అట్లా. రాజ్యం ఏం చేసేదంటే ఈక్వలైజ్ చేసేది బేసిక్‌గా. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు. ఇట్లాంటి చట్టం అనేది ఉండేది. అప్పట్లో అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు ఇప్పుడు సామెతలేముంటాయి మనకి. కన్నుకు కన్ను దీత్తే ప్రపంచం అంతా గుడ్డిదైపోద్ది. చెయ్యికి చెయ్యి దీత్తే, కాలుకి కాళ్ళు దీత్తే ప్రపంచం అంతా అవిటిదైపోద్దని చెప్పి ఇప్పుడు అలాంటి చట్టాల మీద మనకో విమర్శ ఉంది. కానీ ఆనాటికి అదే ఒక గొప్ప చట్టం. ఎందుకంటే వైలెన్స్ పెరిగిపోకుండా అట్‌లీస్ట్ ఈక్వలైజ్ చేసేది. సో, ఆనాటికి అది ఒక గొప్ప చట్టం అనే చెప్పుకోవాలి. దీనికి హబ్బురాబి అనే అతను ఈ ఈ లా అనేది చాలా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెసొపొటేమియాలోనే మనకి జ్యోతిష్యం అనేది కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. అయితే ఎందుకు స్టార్ట్ అయిందన్నది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆహ్, ఇందాక మనం మీరు గుర్తుంటే ఈ మెసొపొటేమియా అనేది ఎప్పుడు డేంజర్‌లో ఉండేది. బేసిక్‌గా బయట నుంచి శత్రువులు రావచ్చు. లేదంటే లోపలే ఘర్షణలు పడొచ్చు. ఈజిప్ట్‌లో ఆ బాధలు లేవు. లోపల అంతర్గత యుద్ధాలు లేవు. బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్ కూడా లేదు. సో, ఆళ్ళు ఒక రకంగా పీస్‌ఫుల్‌గానే అంటే ప్రమాదాలు లేవు. కానీ ఇక్కడ అలాగ గాదు. ఇక్కడ క్షణం ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉండేది. ఇలా ఘర్షణలో బతికారు బేసిక్‌గా. అలాంటి ఘర్షణలో బతికినప్పుడు అన్‌సర్టెనిటీలో బతికినప్పుడు ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయాలన్న అర్జ్ ఒకటుంటది. అంటే రేపేమవుతది? యుద్ధం అవుతదా? రాదా? ఎప్పుడొస్తదొస్తే? ఇట్లాంటి అర్జెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఈళ్ళేం చేసేటోళ్ళంటే ఫస్ట్ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను గమనించడం మొదలుపెట్టి వాటిలిని రికార్డ్ చేసేటోళ్ళు. దీన్ని ఆస్ట్రానమీ అంటాం. ఆ తర్వాత ఆ రికార్డ్ చేసిన వాటిలి బట్టి వీళ్ళేంటంటే ఇక్కడున్న ఇక్కడున్న మన ప్రపంచంలో ఉన్న ఈవెంట్స్‌ని ప్రిడిక్ట్ చేద్దాం అనుకునేటోళ్ళు. దీన్ని యాస్ట్రాలజీ అంటారు. యాస్ట్రానమీ వేరు, యాస్ట్రాలజీ వేరు. యాస్ట్రానమీ ఏంటంటే ఆకాశంలో నక్షత్ర గమనాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. వాటితో మానవ జీవితాన్ని ప్రిడిక్ట్ చేసేదాన్ని యాస్ట్రాలజీ అంటారు. సో, ఈళ్ళే జ్యోతిష్యాన్ని స్టార్ట్ చేసేది. అయితే బాబిలోనియన్స్ జ్యోతిష్యం మనుషులకి చెప్పేటోళ్ళు కాదు. ఈళ్ళేంటంటే నగరాలకి, రాజ్యాలకి చెప్పేటోళ్ళు. ఎట్లా అంటే ఒకవేళ ఈ పర్టిక్యులర్ సైనొస్తే ఆకాశంలో మన రాజ్యానికి చెడు జరగచ్చు. లేదంటే ఇది మంచి సమయం అట్లా లేదంటే కింగ్‌కి, రాజుకి మంచిది అని రా కేవలం రాజ్యాన్ని ఉద్దేశించే చెప్పేటోళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే గ్రీకులు వీళ్ళ నాలెడ్జ్‌ని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు దాన్ని జోడియాక్ సైన్స్ కింద మార్చారు. అంటే ఎట్లా అంటే ఇండివిడ్యువల్ బర్త్ అంటే మనుషులు పుట్టుక టైం బట్టి వాళ్ళకొక రాసిచ్చి, వీళ్ళ జాతకం ఎట్లా ఉంటదో అట్లా అని అలాగే గ్రీకుల ద్వారా డెవలప్ అయింది. అక్కడి నుంచి ఇండియాకొచ్చింది. ఇప్పుడు గ్రీకులు పాటిత్తలేదు. ఈ ఇరాకోళ్ళు పాటిత్తలేదు. మనం మాత్రం జ్యోతిష్యాన్ని గట్టిగా పాటిస్తున్నాం. ఇక్కడ అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది. రైట్? సో, యాహ్! దట్ ఈస్ ద ఫన్నీ థింగ్. అంటే ఎక్కడో మెసొపొటేమియాలో పుట్టి గ్రీకుల ద్వారా ఇండియాకొచ్చింది. అది జ్యోతిష్యం యొక్క స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే మెసొపొటేమియాలో అన్నిట్లికంటే ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇదే. మీరు ఒక గంటకి 60 నిమిషాలుంటాయని తెలుసుకున్నా రైట్? ఒక 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 నిమిషానికి 60 సెకండ్లు. ఈ ఈ ఈ ఈ అసలు ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇవన్నీ బాబిలోనియన్స్, మెసొపొటేమియన్సే చెప్పారు. మెసొపొటేమియా వాళ్ళే చెప్పారు.
ఈ 60 ఏదైతే ఉందో ఇది ఆళ్ళ నంబర్ సిస్టమ్. ఆళ్ళ నంబర్ సిస్టమ్ అనేది 60 వరకే ఉంటది. అందుకనే వాళ్ళు గంటకి 60 సెకండ్లు, సెకండ్‌కి గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు ఇట్లా వాళ్ళు సమయాన్ని విభజించారనమాట. అంతేకాదు ఒ ఒక 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 సర్కిల్‌కి 360 డిగ్రీలుగా కూడా విభజించింది ఈళ్ళే. ఎందుకంటే అది 60తో డివిజిబుల్ అవుతది. ఆ సర్కిల్‌తోనే అంటే ఈటిలతోనే మన క్లాక్స్ డిజైన్ చేసాం. వీటిలతోనే మన నావిగేషన్ సిస్టమ్ డిజైన్ చేసాం. సో, ఈరోజు మీరు క్లాకులు చూసినా, సమయాన్ని చూసినా, లేదంటే నావిగేషన్ బార్ చూసినా, ఏం చూసినా ఇవంతా మెసోపోటేమియన్స్ వాళ్ళు చేసిన దాన్నే మనం ఇంకా ఫాలో అవుతున్నాం ఒక రకంగా. సో, వాళ్ళ ఇన్‌ఫ్లూయన్స్ ఇప్పటికి మన మీద ఉందని చెప్పుకోవడానికి ఆహ్, ఇ ఇది ఇవి 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 క్లాక్‌ని చూసినప్పుడల్లా మీకు మెసోపోటేమియా గుర్తు రావాలి. నెక్స్ట్ ఏంటంటే అసీరియన్ ఎంపైర్. సీ మెసొపొటేమియాలో అసీరియన్ ఎంపైర్‌కి, బాబిలోనియన్ ఎంపైర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అయితే ఈ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే, బాబిలోన్ అనేది కొంచెం సౌత్‌గా ఉంటది. ఇట్లా సౌత్‌గా ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి డేంజర్స్ ఉండేవి. కానీ వీళ్ళకి అసీరియన్‌ల ఉన్నంత ఎక్కువ అన్ని ప్రమాదాలు లేవు. అంటే వీళ్ళు అసీరియా వాళ్ళేంటంటే ఇంకా బోర్డర్‌లో బతికేటోళ్ళు. నార్త్‌కి ఉన్నారు గదా! పైనుంచి హైట్ అయ్యేటోళ్ళు రావచ్చు. లేదంటే స్టెప్ పీపుల్ రావచ్చు. ఇట్లా ఇట్లా వేరే అగ్రెసివ్ ట్రైబ్స్ వచ్చే అవకాశం ఉండడం వల్ల వీళ్ళింకా అంటే ఈళ్ళెట్లా అంటే, ఒకే దేశంలో ఉన్న బోర్డర్ స్టేటోళ్ళు చూడండి ఒక రకమైన వాళ్ళకి బిహేవియర్ ఉంటది. నార్మల్‌గా కొంచెం లోపలికున్నోళ్ళకి అంటే సెంట్రల్‌గా ఉన్నోళ్ళకి ప్రమాదం లేనోళ్ళకి ఒక రకమైన బిహేవియర్ ఉంటది. సో, బాబిలోన్ అనేది కొంచెం సేఫ్‌గా ఉంది. అసీరియన్ అనేది బోర్డర్‌లో ఉంది. సో, వీళ్ళేంటంటే ఎక్కువ వార్‌ఫేర్ మీద వాళ్ళ దృష్టి ఉండేదనమాట. సో, అసీరియన్ ఎంపైర్ అంతా వాళ్ళ ఐడియాలజీ అంతా వార్ చుట్టే బిల్డ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ దేవుడు అషూర్ అని ఉంటాడు. అంటే మిగతా మెసొపొటేమియన్ దేవుల్ని కూడా కొలిచేటోళ్ళు. కానీ వీళ్ళ దేవుడు ప్రధానమైన దేవుడు ఏంటంటే అషూర్ అన్నమాట. అయితే ఈ అషూర్ అనేవాడు వీళ్ళకి అంటే అసీరియన్ ఎంపైర్ ప్రపంచం అంతా పాలించొచ్చని చెప్పి ఆళ్ళ మద్దతున అనుకునేవాళ్ళు. అయితే ఈళ్ళు నిరంతరం వాళ్ళ ఎంపైర్‌ని స్ప్రెడ్ చేసుకుంటా పోవాలి. అలా చేసుకున్నంత కాలం అంతా మంచిదే. ఎప్పుడైతే ఓడిపోతారో ఆ రోజు దేవుడి దయ లేనట్టు అట్లాంటి ఫీలింగ్‌లో ఉండేటోళ్ళు. అయితే ఈళ్ళు ప్రపంచంలో వార్‌ఫేర్‌ని బేస్ చేసుకున్న మొట్టమొదటి ఎంపైర్‌గా వీరిని మనం అర్థం చేసుకోవచ్చు. అసీరియన్ ఎంపైర్‌ని. వీళ్ళ మేజర్ స్ట్రాటజీ ఏంటంటే సీజ్ వార్‌ఫేర్ అంటాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఎళ్లి గోడల్ని అటాక్ చేసి లోపలికెళ్ళడం కాకుండా ఆ రాజ్యాల్లోకెళ్ళడం గాకుండా వీళ్ళేం జేసేవారంటే బయటే వీళ్ళ స్థావరాలు నిర్మించుకొని, ఆ సిటీకెళ్ళాల్సిన ట్రేడు లేదంటే ఫుడ్ సప్లైస్ ఈనిటిలిని బ్రేక్ చేసేటోళ్ళు. అట్లా సిటీల మీద ప్రెషర్ పెట్టేటోళ్ళు. ఇట్లా కొన్ని వారాలు, నెలలు గడిపిన తర్వాత వీళ్ళు కూడా ట్రాన్స్‌పోర్ట్ బిల్డ్ చేసుకొని, ప్రణాళికలను రచించుకొని, సొరంగాలు తవ్వుకునో, ఇంకోటి తవ్వుకునో ప్రాపర్‌గా స్ట్రాటజీతో వాళ్ళు యుద్ధం చేసేటోళ్ళనమాట. సో, దీన్నే సీజ్ వార్‌ఫేర్ అంటాం. అది అసీరియా నుంచే స్టార్ట్ అయింది బేసిక్‌గా. అసీరియన్ ఎంపైర్ నుండి స్టార్ట్ అయింది. సో, అసీరియన్ ఎంపైర్ అంటే మనకి బేసిక్‌గా ఏంటంటే ఆహ్, ఒకటే ఏంటంటే వార్‌ని ప్రధానంగా బేస్ చేసుకున్న ఎంపైర్. దీనిలో వార్‌లో చాలా టెక్నిక్స్‌ని వీళ్ళు ఆహ్, తెచ్చుకున్నారు. అంటే బయట దేశాలకెళ్ళి ఆళ్ళతో యుద్ధం చేసినప్పుడు ఆళ్ళ టెక్నిక్స్ నేర్చుకొని అట్లా అట్లా ఎవాల్వ్ అవ్వుకుంటూ వచ్చారు. సో, బాబిలోన్ అనేసరికి మేజర్ ఎంఫసిస్ అనేది అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే లాకి, లెగసీకి లేదంటే కల్చర్‌కి వీటిలికి ఇచ్చేటోళ్ళు. అసీరియా వోళ్ళు మిలిటరీకి, కాంక్వెస్ట్‌కి అంటే అంటే యుద్ధాలు చేసేదానికి ఈట్లికి ఎక్కువ ఇచ్చేటోళ్ళు. అసీరియాలో కూడా అంటే ప్రీస్ట్‌లు ఉండేటోళ్ళు. ఈళ్ళు కూడా మెసొపొటేమియా సివిలైజేషన్‌ని ఆహ్, ప అంటే దాచారు. అంటే కొనసాగించారు. అయితే మేజర్ ఇంపార్టెన్స్ అనేది వార్‌ఫేర్‌కి ఇచ్చారు. బాబిలోనియన్‌లో కూడా అంటే యుద్ధాలు జరిగాయి. ఆళ్ళు కూడా యుద్ధాలు చేసేటోళ్ళు. కానీ మేజర్ ప్రిఫరెన్స్ అనేది వీళ్ళు కల్చర్‌కి ఇచ్చేటోళ్ళు. సో, ఇది బేసిక్ అండర్‌స్టాండింగ్. మీరు అది అంటే అసీరియన్ ఎంపైర్ అనేది హైయెస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చూడండి ఎన్ని ఆక్రమించుకుందో. ఈజిప్ట్‌ని ఆక్రమించుకుంది, అనటోలియాని ఆక్రమించుకుంది, లెవాంట్‌ని ఆక్రమించుకుంది. ఇట్లా చాలా వాటిలిని ఆక్రమించుకుంది. అదే బాబిలోనియా అన్నాటిలిని ఆక్రమించుకోలేదు. కానీ ఆక్రమించుకున్న ఆటిలిని బలంగా పరిపాలించేదనమాట. సో, ఆ రూల్‌కి ఈళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటోళ్ళు. సో, యాహ్! ఇప్పుడు మెసొపొటేమియా వాళ్ళు వాళ్ళ చావుని ఎట్లా చూసారన్న దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళేంటంటే ఈజిప్ట్‌లో లైఫ్ చాలా ఈజీగా ఉండేది. వాళ్ళేంటంటే చావు కేవలం రిటైర్మెంట్ లాగా స్వర్గంలో మనం ఇంకా బతకచ్చు. ఇది ఇక్కడితో మన శవాన్ని మనం దాచుకుంటే
సంపాదనని పోగు చేసుకొని పట్టుకెళ్తే అక్కడ కూడా బతకచ్చు అన్న ఆలోచనలు, అన్న నమ్మకాలుండేవి. కానీ మెసపటోమియా ఆళ్ళకి అట్లాంటి నమ్మకాలేమి ఉండేవి గాదు. ఆళ్ళకి చావంటే చావే. చచ్చిపోతే మనం ఇంక అంతే అక్కడితో జీవితం ఆగిపోద్ది. మనం అండర్ గ్రౌండ్‌కెళ్తాం. అక్కడ లైఫ్ అసలు బాగోదు. అక్కడ మనం మట్టి తిని బతకాలి, లేదంటే షాడో ప్రపంచంలో బతకాలి. ఇట్లాంటి నోషన్స్ ఉండేవి. వీళ్ళకేమి చావుని ఎక్కువ రొమాంటిసైజ్ చేయలేదు. ఆళ్ళేమనుకునేవారంటే బతికేది బాగా బతకాలి. ఒకటే జీవితం అన్న ఫిలాసఫీయే వీళ్ళకుండేది. సో, వీళ్ళు చావుని చాలా పెసిమిస్టిక్‌గానే అంటే పెసిమిస్టిక్‌గానే చూసారని చెప్పుకోవాలి. ఈజిప్టోళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే వీళ్ళ జియోగ్రఫీ అలాంటిది గదా! వాళ్ళు నిరంతరం అన్‌సర్టెనిటీలో బతికేటోళ్ళు. సో, జియోగ్రఫీయే మన జీవితాన్ని చాలా షేప్ చేస్తది. లాస్ట్‌గా మెసపటోమియా గురించి చెప్పుకోవాలంటే, ఇదొక క్రాస్ రూట్ సివిలైజేషన్. ఇప్పుడు ఈజిప్ట్ ఉందనుకోండి. ప్రపంచానికి సంబంధం లేకుండా కొంచెం అంటే మిగతా వాళ్ళతో ట్రేడ్ చేసేటోళ్ళు. కానీ ఓ పక్కకుండేది బేసిక్‌గా. కానీ మెసపటోమియా అట్లా గాదు. ఇది మధ్యలో ఉంది గదా! దీనివల్ల ఏమైందంటే బయట నుంచి ప్రజలొచ్చి వీళ్ళని ఆక్రమించుకొని ఇక్కడే బతికి ఆహ్, ఆహ్, ఒ ఒ అలా కూడా అయ్యేది. కానీ ఇలా ఎలా అయినప్పటికీ అంటే కొన్ని సార్లు అరేబియన్ డెజర్ట్ నుండొచ్చి మెసపటోమియాలోకొచ్చి ఇక్కడ హమ్మురాబి అనేవాడు అలాగొచ్చినోడే. అలాగా కొన్ని సార్లు జాగ్రోస్ మౌంటైన్ నుంచొచ్చి మెసపటోమియాలో సెటిల్ అయ్యేటోళ్ళు. కానీ ఎవరు ఎక్కడి నుంచొచ్చి సెటిల్ అయినా సరే, ఇక్కడున్న సంస్కృతికి వీళ్ళు దాన్ని లోబడి బతికేటోళ్ళనమాట. దాన్ని అలవరుచుకొని బతికేటోళ్ళు. హలో! అయితే ఆహ్, ఈ సివిలైజేషన్ అనేది ఒక క్రాస్ రోడ్ సివిలైజేషన్‌లా అన్నమాట. సో, ఎక్కడి నుంచొచ్చిన ప్రజలు ఇక్కడికొచ్చేసరికి ఈ సివిలైజేషన్ అడాప్ట్ చేసుకొని ఈ సివిలైజేషన్‌లో ఈ నాగరికతలో మమేకమై బతికేటోళ్ళు. సో, ఈ మెసపటోమియా సివిలైజేషన్ అనేది అందరిని అబ్జార్బ్ జేసుకుంది. సో, ఇక్కడే మనం ఇందాక అనుకున్నట్టు రైటింగ్ ఇక్కడే స్టార్ట్ అయింది. తర్వాత టాక్సెస్ ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. తర్వాత లాస్ కూడా ఇక్కడే ఎక్కువ ఉండేటియి. తర్వాత సీజ్ వార్‌ఫేర్ టెక్నిక్స్ ఇట్లాంటివి గూడా ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. తర్వాత జ్యోతిష్యం ఇక్కడే స్టార్ట్ అయింది. మ్యాథ్స్‌లో 16 నంబర్ సిస్టమ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇట్లా చాలా చాలా విషయాల్లో మొదటి అడుగులు మెసపటోమియాలోనే పడ్డాయి. లాస్ట్‌లో ఇందాక రైటింగ్ అన్నాం గదా! రైటింగే గాదు. ప్రపంచంలో మొట్టమొదటి సాహిత్యం గూడా మెసపటోమియాలోనే స్టార్ట్ అయింది. అయితే మీరు 'గిల్గమేష్' కథ ఇన్నారా? సో, 'గిల్గమేష్' యొక్క స్టోరీయే ప్రపంచంలో మొట్టమొదటి సాహిత్యం. అయితే ఈ 'గిల్గమేష్' స్టోరీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 'గిల్గమేష్' స్టోరీని ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి మెసపటోమియా గురించి ఇంకా లోతుల్లో అర్థమవుద్దనమాట. అంటే అక్కడ ప్రజలు దేనికి వాల్యూ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఆకాంక్షలేంటి, లేదంటే ఆ సివిలైజేషన్ యొక్క నేచర్ మనకింకా బాగా అర్థమవుద్ది. ఎందుకంటే మనం మెసపటోమియా అంటే ఒక స్ట్రగుల్, ఒక ఒక ఘర్షణ అనే ఒక కాన్సెప్ట్ అనుకున్నాం గదా! అది ఈ స్టోరీలో ఈ 'గిల్గమేష్' స్టోరీలో బాగా అర్థమవుతది. సో, మన నెక్స్ట్ వీడియోలో 'గిల్గమేష్‌ని' స్టోరీని చర్చించుకుందాం. ఆ నెక్స్ట్ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా చర్చించుకుందాం. సో, అందరితో సెలవు. బాబాయ్.